కేవలం 3 అంటే 3 రోజుల్లోనే మీ జుట్టు పెరగటాన్ని మీరు కళ్ళారా చూడొచ్చండి. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జుట్టు పెరగటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అద్భుతం చేయొచ్చండి. ఇంతకుముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేదండి, కానీ ఇది ఒక్కసారి వాడిన తర్వాత నా జుట్టులో వచ్చిన మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇక్కడ నా హెయిర్ ని చూడండి ఎంత ఒత్తుగా హెల్దీగా ఉందో. ఇప్పుడు మనం తయారు చేసే ఈ హెయిర్ రెమెడీ మీ జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపేసి జుట్టు ఒత్తుగా పొడవుగా పెంచడానికి చాలా బాగా సహాయపడుతుందండి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి ఒక 10-15 వరకు లవంగాలను అయితే వేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని అయితే పోసుకోండి. లవంగాలు మన జుట్టు కుదుళ్లను చాలా స్ట్రాంగ్గా చేస్తాయండి. దీనివల్ల జుట్టు ఊడటం తక్షణమే తగ్గి పలచబడిన చోట కొత్త జుట్టు రావటం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ లవంగాలను మనం సరైన పద్ధతిలో తయారు చేసుకొని మన హెయిర్కి సరైన పద్ధతిలో అప్లై చేస్తే నిజంగా మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఇక ఈ బౌల్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్ములోనే పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు అనేది అవసరం లేదనమాట, ఒకే ఒక్క ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. మనం ఈ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవడానికి కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదన్నమాట. సో నేనైతే ఇలాగే తయారు చేసుకొని వారానికి 2 సార్లు అలా నెల రోజులు వాడానండి. అంతే, నా జుట్టు విపరీతంగా పెరిగింది. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపించాను. ఇది నా రియల్ హెయిర్ అండి, చాలా మంది అడుగుతున్నారు. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. సో ఇలాగా ఒక ఉల్లిపాయనైతే తీసుకొని దాని తొక్కను తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా హాఫ్గా కట్ చేసేసుకొని ఇలాగా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క ఉల్లిపాయని చిన్న మిక్సీ జార్లోకైనా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయనే తీసుకున్నాను కాబట్టి సో ఇలాగా గ్రేట్ చేసేసుకుందాంలే అనేసి ఇలాగైతే గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇక ఇలా వచ్చిన ఈ ఉల్లిపాయ గుజ్జుని మనం ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకుందాం. ఇక ఇప్పుడు ఆ ఉల్లిపాయ జ్యూస్ని అయితే తీసుకోవాలన్నమాట. సో చాలా మందికి ఉల్లిపాయతో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుందని అయితే తెలుసండి, కానీ దానిని ఎలా వాడాలి, సరైన పద్ధతిలో ఎలా వాడితే హెయిర్ పెరుగుతుంది అనేది చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ. సో చూసారు కదా, ఒక్క ఉల్లిపాయతోనే మనకి ఎంత జ్యూస్ అనేది వచ్చిందో. సో ఇదైతే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ జ్యూస్ని మనం హెయిర్ ప్యాక్లోకి ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం ముందుగా లవంగాల్ని వేసుకొని ఇలాగా గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాం కదండి. ఇక సో ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు మెంతులను అయితే వేసుకోవాలండి. మెంతులు అనేవి మన జుట్టుకి బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి, అంత బాగా పనిచేస్తాయండి, నిజంగా చెప్తున్నాను. సో అందుకే 1 స్పూన్ వరకు అయితే మెంతులను వేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు అవిసె గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అన్నమాట. సో ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి, మన దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇక వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్కా మనం వీక్లీ 2 టైమ్స్ వాడుకోవచ్చు అనమాట. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. సో ఇలాగా 1 స్పూన్ వరకు అవిసె గింజల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇందులో వేసుకోవడానికి ఇంకొక లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. సో దీనిని అయితే మనం ఒక 5 మినిట్స్ వరకు మరిగించాలన్నమాట ఈ వాటర్ని. తర్వాత అప్పుడు మనం ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాం. సో ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, జుట్టు విపరీతంగా ఊడిపోతుందో, జుట్టు గడ్డిలాగా రఫ్గా ఉందో, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ని అయితే వాడి చూడండి. నిజంగా ఒక మ్యాజిక్ అనేది చూస్తారు మీరు. ఇక ఈ రెమెడీలోకి మనం వాడబోయే ఆ ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, కరివేపాకు. మనం వేసిన లవంగాలు, మెంతులు, అలానే అవిసె గింజలతో పాటు ఈ కరివేపాకు కూడా కలిస్తే ఆ ఎఫెక్ట్ అనేది డబల్ అవుతుందండి. జుట్టు రాలటాన్ని అరికట్టడంలోనూ అలానే కొత్త జుట్టును మొలిపించడంలోనూ కరివేపాకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇది మన జుట్టుకు కావాల్సిన పోషణను అందించి జుట్టుని కుదుళ్ళ నుండి నెల్లగా ఒత్తుగా పెంచడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇక మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగించాలండి. ఒక 7 to 8 మినిట్స్ వరకు మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ సారమంతా ఆ వాటర్లోకి అయితే రావాలి. అలానే మనకి ఈ జెల్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే స్పూన్తో కొంచెం తీసుకొని ఇలాగా చేతి వేళ్లతో ఇలాగ చూడండి, నేనైతే వీడియోలో చూపిస్తాను.
ఇలాగంటే మనకి జెల్ అనేది వచ్చినట్టే అనిపిస్తుందండి. సో ఇక అయితే అప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. సో ఒక 7 to 8 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. సో ఇలాగ మనం 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకున్నాం కదా, అది ఇలాగా హాఫ్ ఆఫ్ ది వాటర్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం రెడీ చేసిన ఈ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ అనేది సూపర్గా రెడీ అయిందండి. సో ఇలాగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి స్టాండర్ తోటి ఫిల్టర్ చేసేసుకుందాం. చూడండి ఎంత థిక్గా కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. మనకి మార్కెట్లో కూడా దొరకదండి ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అనేది. మార్కెట్లో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి హెయిర్ ఆయిల్స్ అని, హెయిర్ సిరమ్స్ అని, హెయిర్ ప్యాక్స్ అని, హెయిర్ షాంపూస్ అని ఎన్నెన్నో వాడతామండి. వాటి వల్ల రిజల్ట్ అనేది మనకి 20% ఉంటుందండి, నష్టం అయితే 80% అనేది ఉంటుందన్నమాట. ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని ఎంచక్కా మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ముందుగా ఉల్లిపాయ రసాన్ని అయితే ఉల్లిపాయ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో ఈ ఉల్లిపాయ జ్యూస్ని మనం ఇలాగ జెల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకోండి. ఇలా చేయటం వల్ల మన హెయిర్కి అప్లై చేసినప్పుడు హెయిర్లో మనకి ఆ ఉల్లిపాయ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఎందుకంటే ఉల్లిపాయ జ్యూస్ని మనం హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేయట్లేదు కదా. సో ఇలాగా ఈ జెల్లోకి మిక్స్ చేసేసుకొని ఎంచక్కా మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేయాలండి. అదే కొబ్బరి నూనె లేకుంటే ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ రెండిట్లో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానినైతే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడూ కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని యూస్ చేస్తానన్నమాట. సో లేని వాళ్ళైతే 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. అంతేకాకుండా చాలా హెల్దీగా షైనీగా కూడా మారుతుంది. కొంతమందికి జుట్టు అనేది కొంచెం ఉన్నా కానీ కొంచెం హెల్దీగా కనిపిస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదండి. సో అలాంటి వాళ్ళు ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇది మనకి మెడికల్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అలానే ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట. సో ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ని అలానే ఆనియన్ జ్యూస్ని కూడా వేసుకున్నాం కదండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ జెల్ని ఎంచక్కా మీ హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసేసుకోండి. మనం ఆయిల్ని ఎలాగైతే కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ ఎంచక్కా మన హెయిర్కి అప్లై చేసుకుంటామో అలాగే సేమ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని మీ హెయిర్కి స్కాల్ప్ దగ్గర రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసేసుకొని ముడి వేసుకొని ఒక షవర్ క్యాప్ని అయితే పెట్టేసుకోండి మీ తలకి. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ లేదా 1 అవర్ వరకు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తోటి షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా రియల్ హెయిర్ అండి. చాలా మంది అడుగుతున్నారు ముందు మీ హెయిర్ని చూపించండి అని. ఇక్కడ చూడండి నా హెయిర్ అనేది ఎంత ఒత్తుగా పొడవుగా నెల్లగా షైనీగా ఉందో. ఇంతకుముందు నా జుట్టు అనేది చాలా సన్నగా పిలకలాగైతే ఉండేదండి. ఇది వాడిన తర్వాతే నా జుట్టు ఇలాగైతే పెరిగిందనమాట. నిజంగా చెప్తున్నాను, సూపర్గా వర్క్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వారానికి 2 సార్లు అలా నెల రోజులు వాడండి. నిజంగా మీ జుట్టులో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. నేను వాడిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్